వలసదారులకు గుడ్ న్యూస్ చెప్పింది అమెరికా. ఏడాది లక్షల మంది వలసదారులకు మేలు చేసేలా అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్స్ను పెళ్లి చేసుకుని కూడా చట్టబద్ధ హోదా లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారికి శాశ్వత నివాస హక్కు, అమెరికా పౌరసత్వం అందించాలని నిర్ణయించారు. అమెరికా అబ్బాయిని లేదా అమ్మాయిని పెళ్లి చేసుకున్న వారికి పుట్టిన పిల్లల్లో 50,000 మందికి కూడా ఈ సదుపాయం కల్పించనుంది. వైట్ హౌస్ నుంచి వచ్చిన ఈ ప్రకటనతో దాదాపు 5 లక్షల మంది వలసదారులకు లబ్ధి చేకూరనుంది. అయితే ఈ స్కీమ్లో లబ్ధి పొందేందుకు కొన్ని నిబంధనలు రూపొందించారు. అమెరికన్స్ ను పెళ్లాడిన తర్వాత 10 ఏళ్లుగా ఆ దేశంలో నివసించి ఉండాలి. కరెక్ట్ గా చెప్పాలంటే ఈ నెల 17 నాటికి 10 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్న వారికి ఈ సదుపాయం ఉంటుంది. 10 ఏళ్లు నిండితే వర్తించదు. అమెరికన్స్ ను పెళ్లాడి ఆ దేశంలో నివసిస్తున్న వారు జూన్ 17 తర్వాత 10 ఏళ్లు పూర్తి చేసుకుంటే వారికి శాశ్వత నివాస హక్కు, అమెరికా పౌరసత్వం ఇవ్వరు. అర్హుల దరఖాస్తు ఆమోదం పొందిన 3 ఏళ్లలో గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి టెంపరరీ వర్క్ పర్మిట్ లభిస్తుంది. ఈ 3 ఏళ్లలో వారిని స్వదేశానికి తిరిగి పంపరు. అమెరికా పౌరులను పెళ్లాడినా ఆ దేశ పౌరసత్వం లభించని వారు 11 లక్షల మంది వరకు ఉన్నారు. బైడెన్ అనుమతితో వలసదారులు 11 మందిలో అర్హులకు అమెరికా పౌరసత్వం లభించనుంది.